అంటే ఇది మన యొక్క డే ఇన్ అండ్ డే అవుట్లో అల్యూమినియం కూడా ఒక మనతో పాటే నడుస్తుండేది. సో ఈ మధ్య మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఎక్కువగా అల్యూమినియం యూజ్ చేయడం వల్ల కొన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయనే విషయం మనకి ఈ మధ్య రీసెర్చ్లో బయటపడింది. ఎలా అనంటే ఈ అల్యూమినియం మన బాడీలో ఉండాల్సిన మోతాదు కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ ఎక్కువగా ఉన్న మోతాదుల వల్ల బాడీలో ఉన్న పలు ఆర్గాన్స్ని అది ఎఫెక్ట్ చేస్తుందనే విషయం తెలుస్తుంది. అల్యూమినియం పాత్రల్లో టమాటా, నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో ఈ లోహం తేలిగ్గా కరిగిపోతుంది. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకి అవసరం. శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం దేహానికి అవసరమైన మూలకాలను నిరోధిస్తుంది. ఫలితంగా రక్తహీనత, ఎముకల మెత్తబడటం, డయాలసిస్ ఎన్కెఫలోపతి అనే నాడీ మండల వ్యాధికి కారణమవుతుంది. జనరల్గా మనకి మాక్సిమం ఉండాల్సిన మోతాదు మన బ్లడ్లో 10 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి. కానీ అది ఒకవేళ కనుక 100 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువగా అవుతే దాన్ని మనము విషతుల్యమైంది అని అనుకుంటాం. సో అది ఇమ్మీడియట్గా దాన్ని బాడీ నుంచి బయటకు పంపించాలి. మామూలుగా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మన బాడీలో డిఫరెంట్ డిసీజెస్ని కాజ్ చేస్తుంటుంది. పులుసు కూరలు లాంటివి వండినప్పుడు ఎక్కువసేపు ఆ పాత్రతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి అల్యూమినియం ఆ కూరల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువసేపు వండేటివి కాకుండా త్వరగా అయిపోయేటివి, ఫ్రై కర్రీ లాంటివి డ్రైగా ఉండేటివి, పులుసు కూరలు కాకుండా డ్రైగా ఉండేటి కూరలు చేసేసుకోవడం చాలా ఉత్తమం. కానీ అన్ని విధాలుగా చెప్పాలి అని అంటే మట్టి పాత్రల్లో వండుకొని తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. అల్యూమినియం మోతాదుకు మించి శరీరంలో పేరుకుపోతే డయాలసిస్ ఎన్కెఫలోపతి లేదా డయాలసిస్ డిమెన్షియా అనే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఈ స్థితికి చేరిన వ్యక్తికి మాట తడబడ్డం, జ్ఞాపక శక్తి తగ్గడం, శరీర కదలికల్లో మార్పు, ప్రవర్తనలో మార్పులు వంటి దుష్ప్రభావాలకు లోనవుతారు. అల్జీమర్స్ వ్యాధి, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకి కూడా గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. అల్యూమినియం అంటే ఇప్పుడు సిల్వర్లో వెనకటి రోజులలో కుండల్లో ఉండే మటకలు అనేటివి ఉండేటివి. మటకలలో ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు సిల్వర్, ఎందుకంటే అది తక్కువ రేట్లో ఉంటుంది. కాస్ట్లీ అంటే పెట్టి తీసుకోలేము మనం. ఇత్తడి ఉంది కానీ అంత రేటు పెట్టి వాళ్ళు వంట చేసుకొని తినేంత పరిస్థితి లేదు. ఈ రోజులలో అయితే రైస్ కుక్కర్లు వచ్చాయి. ప్లస్ ఇప్పుడు సిల్వర్ అంటే ఇక దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటిలలోనే వండుకొని తింటున్నాం. అదే అనుకూలంగా అంటే అదే ఉంది. ఇప్పుడు మనకి అంత రేట్లు పెట్టలేము కదా. ఇత్తడి కానీ రాగి కానీ అలాంటి పాత్రలలో వండుకునే వాళ్ళు ఇప్పుడు అయితే చాలా తక్కువ. ఇక ఈజీగా అంటే మనకి ఒక దొరికింది ఏంటంటే మా రైస్ కుక్కర్, ఇక వాటితోనే చేయగలుగుతాం కానీ వేరే ఏమీ లేదండి. వంట పాత్రల నుంచి సైలెంట్ గా మనిషి శరీరంలోకి చేరుతున్న ఈ లోహం గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వైద్యుల సలహాలు చాలా వరకు ఉపయోగపడతాయి. దీని ఉప ఉత్పత్తులైన రసాయన మూలకాలు మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నప్పటికీ నేరుగా ఈ లోహం శరీరంలోకి చేరితే ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఈ లోహంతో తయారైన వంట పాత్రల్ని దీర్ఘకాలం వాడకుండా ఉంటే మంచిదంటున్నారు. మన భారతదేశంలో చూసుకుంటే వంటింట్లో మాత్రం అల్యూమినియం పాత్రలు అనేవి ఒక భాగంగా మారిపోయాయి. కానీ వైద్యులు మాత్రం అల్యూమినియం పాత్రలు వండిన వంట తింటే మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి తీసుకున్న ఆహారం ద్వారానే తల్లి గర్భంలో శిశువుకి ఈ అల్యూమినియం అనే స్థాయి వెళ్తుంది. అప్పటి నుంచి కూడా మానవ శరీరంలో అల్యూమినియం అనేది ఇప్పటివరకు కూడా చేరుతుండడం వల్ల మానవులకు ముఖ్యంగా అల్యూమినియం అనేది మన